అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆరాధ్య బ్లెస్సీ బ్లాగ్స్. నేను మీ శృతి. అందరూ బాగున్నారా? అలాగే ఫస్ట్ టైం ఎవరో నా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజైతే మా అమ్మమ్మతో కలిసి తలకాయ కూర చేస్తున్నామండి. ఊరికి వచ్చాం కదా, ఇంక ఈరోజు మా అమ్మ అయితే తలకాయ కూర తెప్పించారనమాట. తలకాయ కూర అండ్ మెదడు ఫ్రై రెండు చేస్తున్నామండి. అందుకోసం అని చెప్పేసి మా అమ్మ వాళ్ళైతే చేపలకి వెళ్ళిపోయారు. మా అమ్మమ్మ ఉంది, ఆవిడతో చేపిస్తున్నాను. ఇంక నా చేతికి బ్యాండేజ్ ఉందని నేనైతే ఏం చేయలేదండి. ఇంక ఇలాగైతే చేయడానికి అన్నీ కూడా స్టార్ట్ చేసేస్తున్నాం. ముందుగా అయితే సట్టు పెట్టుకొని దాంట్లోకి అయితే జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగాలు, స్టార్ ఫ్లవర్, ఇలాచి అన్నీ వేసి కూడా వేయించుకుంటున్నామండి. వేయించుకుని దాన్ని కూడా పక్కన పెట్టేసుకొని కడాయిలోకి అయితే ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. ఆయిల్ కూడా బాగా వేడెక్కాలండి. వేడెక్కిందా లేదని చేసి మా అవి అయితే టెస్టింగ్ కోసము ఒక 4 పచ్చిమిరపకాయలు రెమ్మలైతే వేసింది. చూడండి, పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం వేగలేదు. ఇప్పుడు చిటపటలాడే గుందుకి ఆవాలు అన్నీ వేసేసిందండి. పోపు దినుసులు అనమాట, అన్నీ ఉన్నాయి దాంట్లో. అవన్నీ కూడా చిటపటలాడుతూ ఉన్నాయి చూడండి. అవన్నీ కూడా అయిపోయే లోపల మా అవైతే కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉందండి. కొత్తిమీర సన్నగా తరుక్కుంటుంది అవి వేగిపోయే లోపల. ఇవి కూడా బాగా వేగిపోయాయని చెప్పేసి ఇంకా దాంట్లోకి అయితే కరివేపాకు, కొత్తిమీర రెండు వేసేసిందండి. నేను అడిగాను మా అవ్వని, ఎందుకు ముందుగానే కొత్తిమీర వేసేసావు, లాస్ట్లో కదా వేయాలి కూర ఉడికిపోయినప్పుడు అని చెప్పాను. కానీ ఆవిడైతే లేదు, నూనెలో కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్పిందండి. సరేలే, ఇంకా పాత వాళ్ళు కదా, వాళ్ళు బాగా చేస్తారు కదా అనుకొని మా అవ్వ ఎలా చెప్తే అలాగే నేను కూడా చేస్తున్నాను. నాకైతే యాక్చువల్గా తలకాయ కూర చేసేది రాదు. మా అవ్వని చూసి నేర్చుకుందాము, టేస్ట్ బాగుంటుంది, కంటిన్యూ చేద్దాం అనుకొని నేను ఇంకా వీడియో కూడా తీసుకుని వస్తున్నానండి. ఇంకా ఇవి చూడండి, ఇవి కూడా బాగా వేగిపోయి, కొత్తిమీర, కరివేపాకు కూడా వేగిపోయాయి. దాని తర్వాత ముందుగా అల్లము, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు ఈ మూడు కూడా పేస్ట్ చేసుకున్నామండి మిక్సీలో. అవన్నీ కూడా వేసి అయితే వేయించుకుంటున్నాం అనమాట. మళ్ళీ చెప్తున్నానండి, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, అల్లం మూడు కలిపి పేస్ట్ చేసుకున్నాము. ఆ పేస్ట్ వేయగానే స్మెల్ అయితే భలే వచ్చిందండి. అసలు చాలా మంచి స్మెల్ వచ్చింది అనమాట. చూడండి, నూనె కూడా బాగా తేలుతుంది. ఇది బాగా ఉడకాలన్నమాట. ఇవిడే మా అవ్వండి, మా అమ్మ వాళ్ళ అమ్మ అన్నమాట. మా అవ్వకి 4 పిల్లలు, 2 కొడుకులు, 2 కూతుర్లు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉన్నారండి. చూడండి, నూనె అయితే బాగా తేలుతూ ఉంది. ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. అందులోపు మా ఫ్రై లోపల 2 మీడియం సైజ్ టమాటాలను అయితే కట్ చేసుకుంటూ ఉందండి. బాగా వేయించుకుంటూనే ఉంది. యాక్చువల్గా బాలింతలకి తలకాయ కూర అనేది ఎక్కువ పెడతారండి. నాకైతే బ్లెస్సీ డెలివరీ అప్పుడు ఎక్కువ పెట్టారనమాట. కానీ నాకు అప్పుడు అలవాటు లేని దానివల్ల నేను తినలేదు. బాబుకి అయితే మా ఆయన తెచ్చాడు, కానీ నాకు చేయడం చేతగాక మొత్తం 2 సార్లు కూరని చెడగొట్టేసాను అనమాట. అందుకని చేసి మళ్ళీ ఈరోజు నేను తలకాయ కూర చేస్తానంటే వద్దు నువ్వు అస్సలు చేయొద్దని చెప్పాడు మా ఆయన. అందుకని చెప్పేసి ఈరోజు నేను చేయకుండా మా అమ్మని చేయమంటే ఇంకా మా అమ్మ వాళ్ళు చేపలకి వెళ్ళిపోయారని మా అమ్మని రమ్మని చెప్పాను. మా అవ్వ అయితే చేస్తూ ఉంది. చెప్పాను కదండి, 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకుని కదా, అవి అయితే వేసి వేయించుకుంటుంది అనమాట. ఇవి వేయే లోపల ముందుగా తలకాయ కూరని ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకునేసిందండి. ఎందుకంటే నీసు వాసన అనేది ఏమి ఉండదన్నమాట అలా వేసి ఉడకబెట్టుకుంటే అని చెప్పి. అందులో తలకాయ కూర కొంచెం లేటుగా ఉడుకుతుందని చెప్పేసి ఇంక ఇవన్నీ కట్ చేసుకొని పేస్ట్ అవన్నీ రెడీ చేసుకునే లోపలే పొయ్యి మీద పెనం పెట్టుకొని మేమైతే తలకాయ కూరని ఉడకబెట్టుకునేసామండి. చూడండి, ఉప్పు, పసుపు వేసి బాగా ఉడికిపోయింది అనమాట. మసాలా ఒకటి పడితే సరిపోతుంది దానికి. ఇంకా ఇదైతే ఇంకా టమాటాలు కూడా వేగుతూ ఉన్నాయండి, ఇంకొంచెం మగ్గాలన్నమాట. అందుకని చెప్పేసి కలిపి మా అవ్వ అయితే మూత అయితే పెట్టేస్తుంది, కొంచెం సోపు మగ్గనే అని చెప్పేసి. మా అవ్వ అయితే వేయించుతూ ఉంది, నేనైతే వీడియో తీసుకుంటూ కూర్చున్నానండి. ఆ పక్క మా అవ్వ ఉంది, ఈ పక్క నేను ఉన్నాను. ఇంకా చూడండి, ఫైనల్గా ముందుగా ఉడకబెట్టుకున్న తలకాయ కూర ముక్కలను అయితే వేసేసిందండి. బాగా ఉడికిపోయాయి ముక్కలన్నీ కూడా. ఇక్కడ మొత్తం కూడా కిందకి పైకి మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఉందన్నమాట. దీంట్లోకి మసాలాలు అయితే ఏమి యాడ్ చేయలేదండి, నార్మల్ సింపుల్గా చేసింది. అయినా టేస్ట్ అయితే బాగుందన్నమాట. బ్లెస్సీ కూడా తినింది ఈరోజు.
కొంచెంసేపు మగ్గనే అని చెప్పేసి అయితే మూత పెట్టేసామండి. కొంచెంసేపు ఉడికిన తర్వాత దాంట్లోకి అయితే 4 టేబుల్ స్పూన్ల కారం పొడి అయితే వేస్తున్నాము. కారం కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పింది మా అమ్మ, అందువల్ల అని చెప్పేసి కారం ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నామండి. అప్పటికి మా అడుగుతానే ఉంది కారం తక్కువ తింటారు ఎక్కువ తింటారని, కొంచెం మీడియంగా వేయమని చెప్పాము. నాన్ వెజ్కి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తినడానికి, సప్పగా ఉంటే బాగుండదని చెప్పేసి కొంచెం కారం వేయమని చెప్పాను. కారం పొడి వేసిన తర్వాత మొత్తం ఇలా మిక్సీ చేసుకుంటూ ఉంది. మీలో ఎంతమందికి తలకాయ కూర ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్నది కదండి, ఆ పెనంలోనే బాగా నీళ్ళన్నీ పోసి పెనని మొత్తం శుభ్రం చేసేస్తుంది అనమాట. ఎందుకంటే దానికి ఉన్న కొవ్వు అంతా కూడా దాంట్లోనే ఉంటుంది. ఆ నీళ్ళు వేసి పోసేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది, ఊరికి ఆ నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతాయని చెప్పేసి మా అవ్వ ఇంకా మొత్తం ఆ పెనంలోకి నీళ్ళు పోసుకొని మొత్తం కూడా ఆ నీళ్ళన్నీ కూడా దీంట్లోకైతే పోసేసుకుంటూ ఉందండి. చూడండి ఎంత బాగా వేగిపోతున్నాయో. ఇప్పుడైతే వాటర్ పోసేసుకుంటా ఉంది. ఇదంతా కలిపే లోప ముందుగా వేయించుకున్నాం కదండి ధనియాలు అవన్నీ కూడా ఇంకైతే మొత్తం పొడగొట్టుకుంటూ ఉంది. ఇలా నీళ్ళు పోసేసి బాగా కలిపేసుకొని మొత్తం ముక్కలన్నిటికీ కారం పట్టేలాగా బాగా తిప్పుతూ ఉందండి. ఉప్పు కారం సరిపోయిందని టేస్ట్ చేస్తుంది. ముక్కలు ఉడికేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడైతే వేయలేదు, సప్పగా ఉంది కొంచెం ఉప్పు వేయాలి అని చెప్పనింది. సరే వేయమని చెప్పేసి నేనైతే మూత పెట్టేశాను. చూడండి నా చేతులు ఎంత వాపు వచ్చేసాయో. చెప్పాను కదండి ముందుగా అయితే వేయించుకున్న ధనియాలు అవన్నీ కూడా వేసి బాగా కలుపుకుంటూ ఉందండి. ఆ పౌడర్ అంతా బాగా దంచుకుంది అనమాట. అసలు ఆ పౌడర్ వేసేందుకు ఒక స్మెల్ అనేది వచ్చింది, చాలా బాగుంది అనమాట. ఫైనల్గా మన కూర అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే మెదడు ఫ్రై చేస్తుందండి. దానికైతే పెనం పెట్టుకుంది అనమాట. ఇది కూడా మట్టి పెనమే. యాక్చువల్లీ అంతకుముందు దాంట్లో కబాబ్ చేశాను. కబాబ్ చేసిన ఆయిల్ అంతా తీసేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. దీంట్లో కూడా టేస్టింగ్ కోసం పచ్చిమిరపకాయలు వేసింది. మా అవ్వకి అలవాటేమో పచ్చిమిరపకాయలు ఫస్ట్ వేయడము. దీనికి కూడా ముందుగానే పచ్చిమిరపకాయలు 2 వేసిందండి. ఇవి మెదడు ఫ్రై అయితే నేను చెప్పినట్టే చేసిందండి. నాకు మెదడు ఫ్రై చేయడం చాలా ఇష్టము. మెదడు ఫ్రై నేను బాగా తింటానండి. మనుషులు మెదడు తిన్నట్టే జంతువుల మెదడు కూడా తింటున్నాను. మా ఆయన మెదడు రోజు తింటూ ఉంటాను. ఇప్పుడు చిట్టుపట్లు ఆడుతున్నాయా లేదా అని టెస్ట్ చేస్తూనే ఉంది మా అవ్వ. పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయాయండి. మళ్ళీ ఇంకా దాంట్లోకి అయితే ఆవాలు అయితే వేసుకుంటుంది. ఈ మెదడు ఫ్రై మాత్రం నేను చెప్పినట్టే చేస్తుందండి. నేనైతే కంటిన్యూస్గా చేసుకుంటాను అనమాట. ఇది బాగా చేసుకుంటాను. మన ఎగ్ తాలింపు ఎట్లయితే ఉంటుందో కోడిగుడ్డు తాలింపు అలాగే ఉంటుంది, సేమ్ టేస్ట్ ఏం మారదండి. టేస్ట్ అంతా అలాగే ఉంటుంది. మెదడు ఫ్రై తింటే హెల్త్కి చాలా మంచిది అని చెప్పారు నాకు. అందుకని చెప్పేసి బాబు పుట్టినప్పటి నుంచి నేను అలవాటు చేసుకున్నానండి. మటన్ షాప్లో ఓడిస్లో అడిగితే ఒక ఆయన కోసినప్పుడు ఎత్తిపెట్టి ఇవ్వమని చెప్పి అడిగితే ఇస్తారనమాట. ఎవరైనా తలకాయ కూర తీసుకున్న వాళ్ళు మెదడు ఫ్రై వద్దన్నప్పుడు మేము తీసుకొచ్చుకుంటామండి. ఇప్పుడైతే ఆవాలు కొత్తిమీర కరివేపాకు వేసింది. దాని తర్వాత అవి కూడా వేగిపోయిన తర్వాత ఎర్రగడ్డలు అయితే వేసింది. మా అవ్వకు 2 మాత్రం సిమిలర్గా ఉన్నాయండి. ఆవిడకి అలవాటేమో అలా వేయడము. కొత్తిమీర కరివేపాకు 2 కలిపి వేసేస్తుంది. ఫస్ట్ ఆవాలు వేయకుండా ఎప్పుడు పచ్చిమిరపకాయలే వేస్తుంది అనమాట. దాని తర్వాత ఎర్రగడ్డలు వేగిపోయిన తర్వాత 2 టమాటాలు అయితే వేసిందండి. చిన్న మీడియం సైజు టమాటా వేసింది ముందుగా. దాని తర్వాత మెదడు ఫ్రై అండి. పర్లేదు బాగానే ఉంది, నాకు సరిపోయేంతే ఉందండి. మొత్తం అలాగైతే కలుపుకేసుకుంటూ ఉందనమాట. పసుపు,
పసుపు వేసిందండి. దాని తర్వాత ఇలా బాగా మొత్తం అది కొంచెం ఎగ్గు తాలింపు అయ్యేంత వరకు చిన్న చిన్న ముక్కలు అయిపోయేంత వరకు దాన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉందన్నమాట. ఇది తొందరగా అడిగి అంటేస్తుందని చెప్పింది. అందువల్ల కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా అని చెప్పింది. పసుపు వేసింది కదండి. దాని తర్వాత ఇప్పుడైతే సాల్ట్ వేసిందనమాట. మొత్తం ఇలా కలుపుకుంటూనే ఉంది. చూడండి ఎలా కలుపుకుంటూ ఉందో. రెండు టేబుల్ స్పూన్లు కారం పొడి వేసింది. కారం చాలా తక్కువ ఉందండి, అది అందువల్ల కొంచెం కారం ఎక్కువే కనబడుతుంది. మీరు ఎక్కువ కారం వేసేస్తున్నారు అనుకోవద్దండి, అది కారం తక్కువ ఉండడం వల్ల అవుతుంది. చెప్పను కదండి తొందరగా అడుగంటేస్తుందని చెప్పేసి. మొత్తం ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట. ఫైనల్గా అయితే మన మెదడు ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూడడానికి అచ్చు కోడిగుడ్డు తాలింపు ఉన్నట్టే ఉంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఫైనల్గా అయితే గరం మసాలా కొద్దిగా వేసింది. దించేసే ముందు గరం మసాలా వేసిందండి. గరం మసాలా వేసి మళ్ళీ ఇప్పుడు మొత్తం కలుపుకుంటూ ఉందన్నమాట. దాంట్లో ఏదో వేయాలి, అది మర్చిపోయానని చెప్పిందండి. అది ఏందో మర్చిపోయింది ఆవిడ. నేను మళ్ళీ అడగలేదనమాట అది ఏం వేయాలనని. చూడండి అడుగంటుతూ ఉందన్నమాట. అందుకే కంటిన్యూస్గా ఈ మెదడు ఫ్రై అనేది కలుపుతూనే ఉండాలి. ఫైనల్గా మెదడు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుంటుందండి. మాకు ఈరోజు అయితే మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. నిన్న వచ్చిన వెంటనే చికెన్ చేశారు, ఈరోజు అయితే మటన్ చేశారండి. చూడండి మా లంచ్ ఈరోజు తలకాయ కూర, మెదడు ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్ అండ్ కబాబ్. చెప్పాను కదండి ముందుగా కబాబ్ వేసామని చెప్పేసి. ఇంకా మా ఆయన అయితే తింటున్నాడు. చెప్పాను కదండి మా ఆయనకు తలకాయ కూర అంటే ఎక్కువ ఇష్టం. యాక్చువల్గా ఆయన తినేటప్పుడు వీడియో తీయొద్దన్నాడు, కానీ నేను తీసేసాను అనమాట. బ్లెస్సీ కూడా తింటూ ఉంది. బ్లెస్సీ తలకాయ కూర లైట్గా తింటూ ఉంది. టేస్ట్ ఎట్లుందంటే బాగానే ఉంది, నువ్వు చేయలేదు కదా బాగానే ఉందని చెప్పాడు మా ఆయన. ఇవి ఫొటోస్ అయితే బ్లెస్సీ 4th మంత్ అంటే 4వ నెలలో అప్పుడు తీసుకున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.